బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. లంగర్ హౌస్ దర్గా వద్ద మృతదేహం కలకలం సృష్టిస్తుంది. రోడ్డు పక్కన గోనె సంచిలో మృతదేహం కనిపించింది. దుండగులు ముక్కలు ముక్కలుగా నరికి 2 సంచుల్లో మృతదేహాన్ని నింపిపెట్టారు. ఎక్కడో హత్య చేసి సంచిలో మృతదేహాన్ని భాగాలుగా మూటగట్టారు. అనంతరం ఆటోలో తెచ్చి లంగర్ హౌస్ దగ్గర దర్గా వద్ద పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక గోనె సంచిలో దుండగులు ఏదో పడేసి వెళ్లడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గోనె సంచి విప్పి చూడగా ముక్కలు ముక్కలుగా మనిషి శరీర భాగాలు కనిపించాయి. దీంతో హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గోనె సంచి పెట్టిన గుర్తు తెలియని వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇంత దారుణంగా దుండగులు ఎందుకు చంపారనే దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. లంగర్ హౌస్ దర్గా వద్ద మృతదేహం కలకలం సృష్టిస్తుంది. రోడ్డు పక్కన గోనె సంచిలో మృతదేహం కనిపించింది. దుండగులు ముక్కలు ముక్కలుగా నరికి 2 సంచుల్లో మృతదేహాన్ని నింపిపెట్టారు. ఎక్కడో హత్య చేసి సంచిలో మృతదేహాన్ని భాగాలుగా మూటగట్టారు. అనంతరం ఆటోలో తెచ్చి లంగర్ హౌస్ దర్గా వద్ద పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అసలుకి ఎవరిది ఆ మృతదేహం? వివరాలు ఏమైనా తెలిసాయా? తాజా అప్డేట్స్ ఏంటి? వెన్నెల, హైదరాబాద్ లోని లంగర్ హౌస్ దగ్గర ఇది దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఒక వ్యక్తిని అయితే అతి కిరాతకంగా చంపి 2 గోనె సంచుల్లో అయితే దాన్ని తీసుకొచ్చి అక్కడ దర్గా పక్కన రోడ్డు పక్కన పడేసి వెళ్ళడాన్ని అయితే అక్కడ స్థానికులు అయితే గుర్తించడం జరిగింది. సో దీన్ని అనుమానాస్పద మృతిగా పోలీసులు అయితే దీన్ని అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. అతి కిరాతకంగా దీన్ని చంపిన విధానాన్ని అయితే పోలీసులు కూడా సీసీ కెమెరాలను కూడా జల్లెడపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఎక్కడో ఒక వ్యక్తిని అయితే అతి దారుణంగా చంపి అతన్ని శరీర భాగాలన్నీ, తలను మొండాన్ని వేరు చేసి 2 గోనె సంచుల్లో ఆ శరీర భాగాలను కుక్కి దాన్ని లంగర్ హౌస్ వద్ద దర్గా పక్కన ఉన్న అక్కడ పడేస్తుంటే అక్కడ స్థానికులు అయితే చూడడం జరిగింది. అక్కడ ఏదో అనుమానాస్పదంగా పడేస్తుంటే వాళ్ళందరూ వారించడం జరిగింది ఇక్కడ ఏం వేస్తున్నారని. సో అక్కడ వారిస్తున్నా వాళ్ళైతే వినకుండా అక్కడ పడేస్తుంటే వాళ్ళు ఆ స్థానికులు అరవడం జరిగింది. వాళ్ళ అరుపులకు వాళ్ళు భయపడి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే అక్కడ స్థానికులు అయితే ఇదేదో అనుమానంగా ఉందని వెంటనే వాళ్ళు పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఆ గోనె సంచులు విప్పి చూడగా పోలీసులు అయితే షాక్ గురయ్యారని చెప్పవచ్చు. వాళ్ళైతే అక్కడ ఆ వ్యక్తి అసలు ఎక్కడనో చంపి ఇక్కడ తీసుకొచ్చారని గుర్తించారు. అక్కడ అందులో తల కూడా లేదని కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. మొండెం కాళ్ళు అండ్ శరీర భాగాలు అయితే వాళ్ళు గుర్తించారు. అయితే దీనిపై వీళ్ళు పోలీసులు అయితే అక్కడ పక్కన ఉన్న సీసీ కెమెరాలను కూడా చూడడం జరిగింది. అక్కడ సీసీ కెమెరాలో చూస్తే పోలీసులకైతే ఆటోలో తీసుకొచ్చి కొందరు వ్యక్తులు అక్కడ పడేసినట్టుగా కూడా వాళ్ళు గుర్తించారు. అయితే ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో, మర్డర్ చేసిన వ్యక్తి, వీళ్ళు ఎవరు, లేదంటే ఈ చనిపోయిన వ్యక్తి ఎవరు అనే డీటెయిల్స్ అయితే పోలీసులకైతే ఇంకా తెలియరాలేదు. దీనిపై వీళ్ళైతే సమగ్రంగా అయితే దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. సో దీని గురించి అయితే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రాజు.